అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంపై ఎంపీడీఓలు, ఎంఈఓలతో కలిసి స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు మార్చి నాటికి 51,786 మంది వయోజనులకు అక్షరాభ్యాసం చేయాలని కలెక్టర్ చెప్పారు. ఆ దిశగా అధికారులు పనిచేయాలని, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన యాప్లో వివరాలను నిక్షిప్తం చేయాలన్నారు. విద్యార్థుల బయోమెట్రిక్ నవీకరణ 7,651 పెండింగ్ లో ఉందని, తక్షణమే లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. విద్యార్థుల కేవైసీ పూర్తి చేయాలన్నారు. తల్లికి వందన పథకం కింద 650 మందికి సాంకేతిక సమస్యలతో నగదు అందలేదని, వాటిని తక్షణమే పరిష్కరించాలన్నారు. సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తామని తెలిపారు. ఆ సమయంలో గైర్హాజరుంటే వారిపై తక్షణమే చర్యలు ఉంటాయని సూచించారు. సమావేశంలో వయోజన విద్యా జిల్లా నోడల్ ఆఫీసర్ మధుసూదన్ రావు, డిఎల్డీఓ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. So, అన్ని మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కూడా లైన్ లో ఉన్నారు. రైట్. ఎంబీయూ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ చూసుకుంటే ఏమి చేయలేదు. మీ అందరికీ నేను టార్గెట్ 7,651 అన్నాము. మీకు ఇవ్వాల్సిన టార్గెట్ ఇచ్చి చూసుకుంటే పీవీ పాలెము మీరు ఈ వారం ప్రోగ్రెస్ ఉంటే 5 చేశారు. మీ రోజుకి 50 చేయాలి. పీవీ పాలెం మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్వి శివబాబు. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం సార్? ఈ నెల వచ్చేసి 5వ తారీఖు నుంచి FA3 ఎగ్జామ్ జరిగినాయండి. తర్వాత హాలిడేస్ రావడం వల్ల ఈ వీక్ చేయలేదు సార్. రేపు మండే నుంచి కంపల్సరీ మిగిలిన కంప్లీట్ చేస్తాం సార్. You are supposed to reach the target which is set on you. That is how I will review you people. Please take care. Now, తల్లికి వందనం కూడా 600 పెండింగ్ ఉంటే ప్రోగ్రెస్ చూపించమన్నాను. బాపట్ల సో దీన్ని మీరు స్టేటస్ యూ హ్యావ్ టు అప్డేట్. ఏమైంది, ఈ పిల్లల్ని మీరు సంప్రదించాలి, ఈ పిల్లల తల్లిదండ్రులని మీరు సంప్రదించాలి. ఆల్రెడీ ఎగ్జామ్కి వచ్చింది, కానీ దిస్ షుడ్ బి కంటిన్యూస్ ఎక్సర్సైజ్. ఎస్పెషల్లీ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో మనం చేసిన కానీ దిస్ షుడ్ బి కంటిన్యూస్ ఎక్సర్సైజ్. ఇస్ వాట్ ఐమ్ రిక్వెస్టింగ్. ఇందులో చీరాల 247 హైయెస్ట్ మీ దగ్గర ఉంది. చీరాల MEO2 247లో ఈ మధ్య కాలంలో స్టూడెంట్ ఎక్కువ ఆబ్సెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా డ్రాప్ బాక్స్ లో పెట్టించడం జరిగింది సార్. కొంచెం ఎక్కువగా ఉంది సార్ డ్రాప్ బాక్స్. అలాగే కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి సార్. మైగ్రేషన్, తర్వాత ఓవర్ ఏజ్, డూప్లికేట్ ఎంట్రీ, అలాగే యూస్ఫుల్ లో ఉండి కూడా వాళ్ళు డ్రాప్ బాక్స్ లిస్ట్ లో కనపడతాం. ఇట్లాంటి కొన్ని రీజన్స్ వల్ల 247 దాకా కనపడుతుంది సార్. రేపు రీఓపెన్ అయిన తర్వాత వీటన్నింటినీ ఒకసారి ఎగ్జామ్స్ తోటి అందరితో మాట్లాడి ఎప్పటి నుంచి సెలవులు ఉన్నారు? ఇప్పుడు సంక్రాంతి పండుగ సెలవులా? ఎప్పటి నుంచి? రేపటి వరకు ఒక వారం సెలవు. సో కాబట్టి MEO విజిట్స్, టీచర్ అసిస్టెంట్ అటెండెన్స్, స్టూడెంట్స్ ఏమిటో మనము ఈరోజు రివ్యూ చేయడం లేదు. అడల్ట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు అక్షర ఆంధ్ర గురించి మొన్న డీటెయిల్గా మాట్లాడుకున్నాము. ఈ శనివారం VCలో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దిస్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్.